కొలిగిపూడి గతంలో మీరు కూడా చాలాసార్లు ఆయనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేశారు. ఆయన ఆ తర్వాత ఎమ్మెల్యే అయ్యారు. ఒక ప్రజాబద్ధంగా ఎన్నుకున్నటువంటి ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు బయటకు వచ్చి బరస్ట్ అవ్వడానికి గల కారణం ఏంటి? నెంబర్ 2, ఎంపీకి ఎమ్మెల్యేకి మధ్య ఈ విధంగా విభేదాలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఒక పక్క ఎమ్మెల్యేల అవినీతి గొడవలు, మరో పక్క బహిర్గతంగా ఈ వాటాల మీద గొడవలు. ఏం చెప్తారు? అంటే ప్రతిదానికి వెనకాతలో నెరేటివ్ లేని తెలుగుదేశం వాడు ఏదైనా ఈ పని చేశాడంటే అందులో ముఖ్యంగా తపేలా ఛానల్ కోసం వాళ్ళు ఏదైనా పనికి ఆహార పథకం కింద ఉంటుంది. మన దీంట్లో అనవసరంగా ఊహించుకుని యాజ్ ఇఫ్ ఏదో జరిగిపోయింది అనుకునే దానికన్నా ముందు ఏం జరిగిందో ప్రజలకు ఒకసారి చెప్తే, ఒక మెడికల్ హాస్పిటల్కి సంబంధించిన విషయం, అలాగే ఆరోగ్యశ్రీ బిల్లు ఇవ్వకపోవడం అండ్ ఎంటైర్ మెడికల్ ఫర్టర్నిటీ స్ట్రైక్ చేస్తుంది కనబడుతుంది పక్కన. తర్వాత రైతులకి గిట్టుబాటు ధర లేక వడ్లు అట్లీస్ట్ 1700-1800 కొనే దగ్గర 1300 కూడా కొనడం దిక్కుమాల స్థితి. అండ్ ఇది కాక ఈ గూగుల్ది ఇవన్నీ బూమరంగై చుట్టూ తిరుగుతున్నాయి. ఇది కాక ఎంప్లాయీస్కి డిఏలు గత ప్రభుత్వంలో 11 డిఏలు ఇచ్చారు. సంవత్సరం 10 ఇస్తే చాలు అసలుకి. ఓవరాల్ 5 years tenure సంవత్సరంకి 2 చొప్పున 11 ఇచ్చారు. ఎందుకంటే 14 నుంచి 19 దగ్గర 2 డిఏలు కుర్రెట్ వెళ్తే అది ఒకటి డిఏ క్లియర్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. వచ్చిన వారం 10 రోజుల్లోనే ఐఆర్ ఇచ్చాడు. ఇవన్నీ వాళ్ళకి నచ్చక వాళ్ళ బాధ ఏంటంటే ప్రభుత్వాలు మార్చేస్తారు కదా, మార్చిన దానికి వాళ్ళు గడ్డలు తిడుతున్నారు. అయితే చచ్చిపోయిన తర్వాత లేదా రిటైర్మెంట్ తర్వాత డిఏలు ఇస్తామని చెప్తే ఆ పెట్టకథలకి సమ్మోహన అస్త్రాలు ప్రదర్శిస్తూ ఏం చేయాలో తెలియని దిక్కుమాల స్థితిలో ఉన్నప్పుడు ఫస్ట్ తెలుగుదేశం పార్టీ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్లో నారాయణని ప్రయోగించింది. దమ్మిడికి పనికిరాని నారాయణని. ఎలా నాదెండ్ల మనోహర్తో గిల్లి గజ్జాలు, పిఠాపురం వర్మగారిని కెలికిరా అని 4-3 టాస్కులు ఇచ్చి పంపించారు. అవన్నీ ఎవడో కూలికెట్టలే. కూలికెట్టపోయి చిరకల్లో ఏడు చేశారంటే ఇప్పుడు ఈ కొలికిపూడిని రంగప్రవేశం చేశారు. ఎందుకంటే ఈ లెక్కరు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నిన్న దొల్లగొట్టి దూపం వేసాడు కదా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి, టక్కన సాయంత్రంకి పనికి ఆహార పథకం రెడీ చేశారు.